పప్పు తోటకూర తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: పప్పు అండి, పల్లీలు, బొబ్బర్లు, పెసలు, శనగపప్పు వేసాను. కొద్దిగా ఉప్పు అండి, ఎక్కువ వేయొద్దు. ఒక పండు మిర్చి ముక్క, ఆకుకూర, పప్పుకు కావాల్సినంత ఆకుకూర వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఒక గ్లాసు వాటర్ పప్పు ఉడకడం కోసం. స్టవ్ మీద పెట్టానండి. ఒక 5-6 విజిల్ రావాలి. తాలింపుకు కావాల్సిన పదార్థాలు అండి: కరివేపాకు, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా ఆయిల్. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఎండుమిర్చి కూడా వేసేయాలండి. ఒక తాలింపు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పప్పు ఆకుకూర అండి ఉడికింది. దీన్ని మెత్తగా చేసుకోవాలి. మిక్సీలో గట్ట వేయొద్దు, ఎందుకంటే మిక్సీలో ఎత్తే మరి మెత్తగా అయిపోయి తినబుద్ధి కాదు. ఇలా చేసుకుంటే ఒక్క ముక్కగా ఉండి బాగుంటుంది. ఇందులో పల్లీలు గట్ట వేసాను, పల్లీలు, బొబ్బర్లు. అందుకు చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు అయితే. మిర్చి కూడా నలిపేయండి. కారం ఏమి వేయట్లేదు కాబట్టి మిర్చితోనే సరిపోతుంది. పప్పులో వచ్చిన వాటర్ అండి ఇది. ఈ పప్పు ఆకుకూర రెడీ అయిందండి. ముందుగా చేసి పెట్టుకునే తాలింపుని చూడండి, అందులో వేసేయాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా హెల్దీ పప్పు అండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. చపాతీకి బాగుంటుంది, పూరికి కూడా బాగుంటుందండి. అప్పుడప్పుడు తినొచ్చు పూరికి కూడా. ఇది చాలా హెల్దీ పప్పు, ఎందుకంటే ఇంట్లో ఉన్న పప్పులన్నీ యాడ్ చేశాను. రుచి కూడా బాగుంటుంది, హెల్తీ కూడా బాగుంటుందండి. ఇది చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి, రుచిగా ఉంటుంది కాబట్టి. పప్పు అంటే పిల్లలు పెద్ద ఇష్టపడరు. కొందరు పిల్లలు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. ఇష్టపడని పిల్లలు ఇదైతే చాలా బాగా తింటారండి. చాలా టేస్ట్కరమైన పప్పు ఇది.